ప్రపంచ కప్లో మరోసారి భారత్ చేతిలో చిత్తుగా ఉన్న పాకిస్తాన్ పరువు అంతర్జాతీయంగా పోయింది. ఈ ఘోర పరాజయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మహసిన్ నఖ్వీ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ ప్లేయర్స్ తో పాటు కోచ్ మైక్ హొస్సన్ ను టార్గెట్ చేసి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. మీ చేతకానితనం వల్ల టీమిండియా ఓడిపోవాల్సి వచ్చిందని నిప్పులు చెరిగినట్టు తెలుస్తోంది. అంతేకాదు పాకిస్తాన్ కోచ్ మైక్ హుస్సేన్ ను బండబూతులు తిట్టడమే కాకుండా కొట్టబోయారని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నేషనల్ మీడియాను షేక్ చేస్తోంది. భారత్ చేతిలో ఓటమి తర్వాత పాకిస్తాన్ కోచ్ మైక్ హుస్సేన్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే కొలంబోలోని ప్రసిద్ధ క్రికెట్ క్లబ్ కేఫ్ లో పాకిస్తాన్ కోచ్ మైక్ హుస్సేన్ కనిపించిన దృశ్యాలు బయటకొచ్చాయి. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇండియాతో ఓటమి పాలన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో పాకిస్తాన్ కోచ్ మైక్ అలాగే ఆ జట్టుకు సంబంధించిన ప్లేయర్స్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మహసిన్ నఖ్వీ చాలా సీరియస్ అయ్యారని పాక్ క్రికెట్ వర్గాలు చెప్తున్నాయి. పాకిస్తాన్ కోచ్ పై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారని సమాచారం. ఆ రోజు భారత్ చేతిలో ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి గట్టిగా తిట్టేసినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన అనంతరం పాకిస్తాన్ కోచ్ మైక్ హుస్సేన్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లినట్లు భావిస్తున్నారు. ఇక ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఇంటిదారి పడితే మైక్ హుస్సేన్ తన కోచ్ పదవికి రాజీనామా చేస్తాడని కూడా అంటున్నారు. మొన్న ఆసియా కప్ లో 4 సార్లు, ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ లోనూ భారత్ పై ఓటమిని ఆ దేశ మాజీలు పాక్ బోర్డు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ తో మ్యాచ్ బైకాట్ చేస్తామంటూ నానా హడావిడి చేసిన పాక్ చివరికి కనీస పోటీ కూడా ఇవ్వకుండా చిత్తుగా ఓడిపోయింది.